ధోని కోసం షర్ట్లు చింపుకునేంత ఫ్యాన్స్ ఉన్నా ధోనిని హేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ధోనిని హేట్ చేసేది ఫ్యాన్స్ కాదు, ఇండియన్ సీనియర్ క్రికెట్ ప్లేయర్స్. అసలు మీకు ఇంకా క్లారిటీగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. యువరాజ్ సింగ్ వాళ్ళ డాడీ ఉన్నారు కదా, ఆయన ఏం చెప్పాడంటే యువరాజ్ సింగ్ ఫ్యూచర్ క్రికెట్ స్పాయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ధోనిని. ఈ కోపం మాత్రం చచ్చేంత వరకు నా గుండెల్లో రగులుతూనే ఉంటుందని యువరాజ్ సింగ్ వాళ్ళ డాడీ ఇంత పెద్ద స్టేట్మెంట్ ని పాస్ చేస్తాడు. ఇది మాత్రమే కాకుండా ఇండియాలో మోస్ట్ 3 సక్సెస్ఫుల్ సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు కదా, సచిన్, రాహుల్ ద్రావిడ్, సెహ్వాగ్, వీళ్ళు ముగ్గురు రిటైర్మెంట్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ కూడా ధోనిని అని చెప్తున్నారు. ధోనికి ఎంతో మంది ఫ్యాన్ సపోర్ట్ ఉన్నా ఇండియన్ సీనియర్ క్రికెట్ ప్లేయర్స్ అంతా ఇంతలా హేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అసలు మీరు ఒక సినిమాలో చూసుంటారు, MS ధోని అన్టోల్డ్ స్టోరీ సినిమాలో చూసుంటారు. ఒక డైలాగ్ ఉంటుంది, ఈ ముగ్గురు సీనియర్ ప్లేయర్స్ తో మనం క్రికెట్ ఆడడం చాలా కష్టమని. ఆ ముగ్గురు సీనియర్ ప్లేయర్స్ ఎవరో కాదు, సచిన్, ద్రావిడ్ అండ్ సెహ్వాగ్. సినిమాలోనే మనం అంత క్లారిటీగా చూసుంటే ఇంకా రియాలిటీలో ఏం జరిగి ఉంటుంది. అసలు ఈ వీడియోలో మనం మీకు తెలియని ఎన్నో విషయాల గురించి మాట్లాడబోతున్నాం. అలానే ఈ వీడియో చూసాక ఫైనల్గా ఒకటే అంటారు, మీరందరూ గర్వంగా ఫీల్ అవుతారు ధోని ఫ్యాన్ గా ఉండడానికి. ఎందుకంటే ధోని ఇస్ ద సెన్సేషన్. మీలో ఎంతమంది ధోని డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయండి. అలానే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ సతీష్. ఇంకా ఆలస్యం లేకుండా మనం వీడియోని స్టార్ట్ చేసాం. ఇండియన్ టీమ్ కి కెప్టెన్ గా ధోని అయ్యాక మెయిన్ గా ఇండియన్ మోస్ట్ సీనియర్ క్రికెట్ ప్లేయర్స్ అయిన సచిన్, రాహుల్ ద్రావిడ్, సెహ్వాగ్ వీళ్ళ రిటైర్మెంట్ కారణానికి మెయిన్ ధోనిని అంటున్నారు. అసలు దీని గురించి మనం కంప్లీట్ గా తెలుసుకోవాలంటే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూసే. ధోని ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో మనందరం సినిమాలో చూసే ఉంటాం. ధోని సడన్ గా ఒక విలేజ్ నుండి సడన్ గా వచ్చి క్రికెట్ లో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేశాడు. అసలు ఎవరు అనుకోలేదు, ఎందుకంటే ధోని అవుట్ ఆఫ్ సిలబస్, ధోని వాళ్ళ సిలబస్ లోనే లేడు. అలాంటిది ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేశాడు. కానీ అలాంటి టైంలోనే T20 వరల్డ్ కప్ అనేది ఒకటి వచ్చింది. కానీ ఆ టైంకి ఇండియన్ క్రికెట్ టీం ఎలా ఉందంటే సౌరవ్ గంగూలీ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. సో ఆ క్యాప్టెన్సీ అనేది రాహుల్ ద్రావిడ్కి ఇచ్చారు. రాహుల్ ద్రావిడ్ తర్వాత హూ ఇస్ ద నెక్స్ట్ క్యాప్టెన్ అనేది సెన్సేషన్ బాగా క్రియేట్ అయింది. ఇంకా కరెక్ట్ గా ఆ టైంలో T20 వరల్డ్ కప్ అనేది వచ్చింది. T20 వరల్డ్ కప్ కి BCCI నుండి ఏం డిసైడ్ అయ్యారంటే ఈసారి మన యంగ్ ప్లేయర్స్ ని మాత్రమే మనం పంపిద్దామని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే 1983 నుండి ఇంతవరకు ఏ వరల్డ్ కప్ లో ఏ ఫార్మేట్ లో కానీ మన ఇండియా గెలిచిందే లేదు. సరే యంగ్ ప్లేయర్స్ ని పంపిద్దాం, ఏముంది ఎట్లా ఓడిపోయేది కదా అని పంపించారు. బట్ వాళ్ళు అనుకునేది ఒకటి, జరిగింది ఒకటి. ఎస్టర్ ని రీక్రియేట్ చేశాడు ధోని. వాళ్ళు అస్సలు అనుకోలేదు, వాళ్ళు ప్లేయర్స్ కూడా చేరుతారు అనుకోలేదు BCCI వాళ్ళు. కానీ ధోని వాళ్ళందరికీ ఒక షాక్ ఇచ్చి ఆ T20 వరల్డ్ కప్ లో గెలిచేలా చేశాడు. ఇంకా వాళ్ళందరికీ షాక్ ఇచ్చి 1983లోనే గెలిచారు వరల్డ్ కప్. తర్వాత T20 వరల్డ్ కప్ లో గెలిచేలా చేశాడు ధోని. ఇంకా అందరూ ధోనిని తిరిగి చూసేలా చేశాడు. ఇంకా BCCI ఏం డిసైడ్ అయ్యారంటే ఇంకా ఆల్ ఫార్మాట్స్ లో ధోనినే మన కెప్టెన్ గా పెడదామని డిసైడ్ అయ్యారు. ఇంతవరకు చాలా బాగానే ఉంది, ఎందుకంటే ఏ ప్రాబ్లమ్స్ లేదు. కానీ ఎందుకంటే ధోని ఆల్రెడీ తన కెపాసిటీ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. సో ఆల్ ఫార్మాట్స్ లో ధోనిని కెప్టెన్ గా పెడదామని డిసైడ్ అయ్యారు. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇండియా టూర్ ఆస్ట్రేలియా అనేది ఒకటి వచ్చింది. అప్పుడే ఆ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. ఇండియా టూర్ ఆస్ట్రేలియా అనేది వచ్చింది. అప్పుడే పెద్ద ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది. ఎందుకంటే అప్పుడు ధోని ఏం చెప్పాడంటే ఈ ముగ్గురు సీనియర్ ప్లేయర్స్ అంటే సచిన్, రాహుల్ ద్రావిడ్, సెహ్వాగ్ ని వీళ్ళని తీసేద్దాము అని చెప్పాడు. ఎందుకంటే వీళ్ళు కొంచెం స్లోపీగా ఉన్నారు, ఫీల్డింగ్ అంతా చేయలేకపోతున్నారు. వాళ్ళు ఫిట్ గా లేరని నేను చెప్పట్లేదు, బట్ వాళ్ళు కొంచెం రన్స్ అనేది ఇచ్చేస్తున్నారు. వాళ్ళు 10 to 15 రన్స్ ఇచ్చేస్తున్నారు. క్రికెట్ లో ఎవరి రన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు 10-15 రన్లు ఊరికి ఇచ్చేయడం వల్ల మనం ఓడిపోతున్నాము. సో వాళ్ళని బదులు మన యంగ్ ప్లేయర్స్ ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంతో యూస్ఫుల్ గా ఉంటుంది. సో మనం ఆ స్కోర్ అనేది మనం కంట్రోల్ చేయవచ్చు. సో మనం గెలవడానికి ఎంతో ఛాన్సెస్ ఉంటుందని ధోని చెప్పాడు. బట్ BCCI దీన్ని అక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే అక్సెప్ట్ చేయాలని ముగ్గురు సీనియర్ ప్లేయర్స్ ని సడన్ గా ముగ్గురిని తీసేస్తే ప్రాబ్లం అనేది ఒక పెద్ద సునామీలా క్రియేట్ అవుతుంది. సో దానికోసమే ఒక ప్లాన్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. దాన్ని రొటేషన్ పాలసీ అంటారు. అసలు ఈ రొటేషన్ పాలసీ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? క్రికెట్ లో రొటేషన్ పాలసీ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ రొటేషన్ పాలసీలో ఏం చేస్తారంటే ఇప్పుడు మ్యాచెస్కి వెళ్తారు. ఆ మ్యాచెస్ లో 2 యంగ్ ప్లేయర్స్ ని సబ్స్టిట్యూట్ చేసి ఒక్క సీనియర్ ప్లేయర్ ని పెట్టుకుంటారు. అదే ఆ రొటేషన్ పాలసీ యొక్క మెయిన్ థీమ్. అంటే ముగ్గురిని తీసేస్తే ప్రాబ్లం వస్తుంది, బట్ ఒకరిని పెట్టుకుంటే ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. సో దానికోసం ఏం చేశారు, ముగ్గురిని తీయకుండా ఒకరిని పెట్టుకుని 2 యంగ్ ప్లేయర్స్ ని సబ్స్టిట్యూట్ చేశారు. ఇదే దాని మెయిన్ కాన్సెప్ట్. కానీ ఇక్కడ నుండే ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. కొన్ని డేస్ తర్వాత మీడియా అంతా దీని మీద చర్చలు చేయడం స్టార్ట్ చేశారు. ధోని వీళ్ళందరినీ అన్ఫిట్ అనేసాడని, వాళ్ళకి ఫిజిక్ లేదనేసి, స్లోపీగా ఉంటారని, వీళ్ళ వల్లే ఓడిపోతున్నారని, వీళ్ళే రన్స్ ఎక్కువ ఇచ్చేస్తున్నారు అని ఒక పెద్ద
పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేశారు. సో దీనికి సెహ్వాగ్ ఓపెన్ గాని ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాడు. ఎందుకంటే ధోని అనేవాడు కెప్టెన్. సో ధోని ఏమైనా మాట్లాడతాడు, అడిగేదానికి ఎవరు ఉన్నారు? ఎందుకంటే ధోని ఈజ్ అ కెప్టెన్, ఆయన ఏమైనా మాట్లాడతాడు. అవును మేము ఫిట్ గా లేదు అని ఎతకారంగా ఇలాంటి ఎన్నో కాన్వర్జేషన్ లో సెహ్వాగ్ ఇంటర్వ్యూలో డైరెక్ట్ ఓపెన్ గానే చెప్పేశాడు. 2009 నుండి 2011 లో వరల్డ్ కప్ జరగబోతుంది. సో ఆ 2011 వరల్డ్ కప్ జరగబోయే దానికోసం 2009 నుండే ప్లాన్ చేశాడు. గంగూలీని మరియు రాహుల్ ద్రావిడ్ని ఆ వరల్డ్ కప్ లో నుంచి తీసేయాలని ప్లాన్ చేశాడు ధోని అని ఒక స్ట్రాంగ్ రూమర్ బజ్ ఆ టైంలో క్రియేట్ అయింది. బట్ వాళ్ళు అసలు అనుకోలేదు ఆ 2011 వరల్డ్ కప్ లో గెలిచారు కాబట్టి ఆ ప్రాబ్లం అనేది అక్కడితో ఆగిపోయింది. అంత పెద్దగా అది ఎవరికి స్ప్రెడ్ అవ్వలేదు. ఇన్ కేస్ వాళ్ళు ఓడిపోయింటే ఆ కొట్లాట అనేది ధోని వర్సెస్ సెహ్వాగ్ అనేది ఒక పెద్ద సెన్సేషన్ ని ఆ టైంలో క్రియేట్ చేసి ఉంటారు. ఇది మాత్రమే కాకుండా సెహ్వాగ్ ఎన్నో ఇంటర్వ్యూస్ లో ఓపెన్ గా చెప్పేశాడు, నేను ఇకపై నుంచి క్రికెట్ ఆడితే నేను కెప్టెన్ గా మాత్రమే ఆడతాను, లేకపోతే నేను క్రికెట్ ఆడను అని చెప్పాడు. ఎందుకంటే ఆ టైంలో కెప్టెన్ గా ఉండేది ధోని. సో అంటే ధోని కెప్టెన్సీలో నాకు ఆడడం ఇష్టం లేదని ఇండైరెక్ట్ గా చెప్పాడు. నేను ఆడితే కెప్టెన్ గానే ఆడతాను, ఎవరి కింద ఆడనని సెహ్వాగ్ చెప్పేశాడు. రాహుల్ ద్రావిడ్, సచిన్, సెహ్వాగ్ వీళ్ళు ముగ్గురు రిటైర్మెంట్ అవడానికి మెయిన్ రీజన్ ధోనినే అని చెప్తున్నారు. ఇది మాత్రమే కాకుండా 2011 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు, అయినా తిరిగి ఇండియా టీంలోకి రాలేకపోయాడు. దానికి రీజన్ కూడా ధోనిని అని ఒక స్ట్రాంగ్ బజ్ రూమర్ అంతా బాగా క్రియేట్ అయింది. బట్ ఇందువల్ల ధోని ఫేస్ చేసింది ఏంటో తెలుసా? జస్ట్ హేట్ ని మాత్రమే ఫేస్ చేశాడు. ఇండియా టీంలో ఉన్న సీనియర్ ప్లేయర్స్ ధోనిని హేట్ చేయడము, సచిన్ హేట్ చేస్తాడు, సెహ్వాగ్ హేట్ చేస్తాడు, రాహుల్ ద్రావిడ్ హేట్ చేస్తాడు, గౌతమ్ గంభీర్ హేట్ చేస్తాడు. ఇలా ఎంతో మంది సీనియర్ ప్లేయర్ హేట్ కి గురయ్యాడు. బట్ సీనియర్ ప్లేయర్స్ మాత్రం హేట్ చేస్తే ఇట్స్ ఓకే. బట్ సచిన్ ఫ్యాన్స్ ఉంటారు కదా, సచిన్ ఫ్యాన్స్ ధోని హేట్ చేయడము, సెహ్వాగ్ ఫ్యాన్స్ ధోని హేట్ చేయడము, గౌతమ్ గంభీర్ ఫ్యాన్స్ ధోనిని హేట్ చేయడము, యువరాజ్ సింగ్ ఫ్యాన్స్ ధోనిని హేట్ చేయడం, ఇలాంటివి జరిగింది. ఇంత హేట్ ఉన్నా ధోని అనేవాడు ఇప్పటికీ రాజు లెక్కే ఉన్నాడు. కింగ్ ఈజ్ ఆల్వేస్ కింగ్. కానీ ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే క్యాప్టెన్సీ అనేది చాలా చిన్న విషయం అయితే కాదు. ఎందుకంటే క్యాప్టెన్సీ చేయాలంటే కామన్ కూల్నెస్ కావాలి. క్యాప్టెన్సీ అనేది ఇప్పుడు ఎలా మారిందంటే క్యాప్టెన్ అంటే ధోని లాగా ఉండాలి అని చెప్పేంతగా ఎదిగాడు. బట్ ఇందులో గమనించాల్సిన విషయం ఏంటో తెలుసా? క్యాప్టెన్ అనేది అంతే చిన్న విషయమే కాదు. ఎందుకంటే ఎంతో మంది హేట్ ని సంపాదించుకోవాలి. తన రోల్ మోడల్ గా అనుకున్న ఆ సీనియర్ ప్లేయర్స్ వాళ్ళే ధోనిని హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఫ్యాన్స్ ధోనిని హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎంతో మంది ధోనిని హేట్ చేస్తారు. బట్ ధోని గోల్ ఒకటి, ఎలాగైనా మనం అన్ని టెస్ట్ ఫార్మేట్ లోనే మనం కప్పు కొట్టి మన ఇండియా పేరుని ప్రతి మూలకి చాటి చెప్పాలి అని ధోని గోల్ అది ఒకటి. ఎలా అయినా మనం కప్పు కొట్టాలి. ఎంతో మంది హేట్ ని మనం సంపాదిస్తాం, అది ధోనికి తెలుసు. ధోని మెయిన్ కాన్సెప్ట్ వాళ్ళని హర్ట్ చేయాలని కాదు, వాళ్ళని టీం నుండి రిమూవ్ చేయాలని కాదు, ఎలా అయినా మన ఇండియన్ టీం గెలవాలి. ప్లేయర్స్ సీనియర్స్ ప్లేయర్స్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కొత్తగా వచ్చే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. సీనియర్స్ని ప్లేయర్స్ని పెట్టుకుంటేనే మనం గెలుస్తాం అనేది కాదు. మనం ఎవరు టాలెంట్ పీపుల్స్ ఉన్నారు, యంగ్ పర్సన్స్ అయినా పర్లేదు, వాళ్ళకి మనం స్థానం ఇచ్చి మనం ఇండియా గెలవడానికి మనం ప్రతి అడుగు వేయాలి అని ధోని ఫీల్ అయ్యాడు. సీనియర్ ప్లేయర్స్ని రిమూవ్ చేయడం అయితే ధోని యొక్క మైండ్లో అస్సలు లేదు. ఎందుకంటే వాళ్ళని రిమూవ్ చేసి ధోనికి ఏం వస్తుంది? ధోని ఒక మెయిన్ కాన్సెప్ట్ ఎలా అయినా మన ఇండియన్ టీం గెలవాలి, ప్రతి ఒక్కరు మన ఇండియాని తిరిగి చూడాలి అనేది ఒకే కాన్సెప్ట్ ధోనిది. సో ధోని దానికోసమే ఇన్ని హేట్ వచ్చినా ఓర్చుకున్నాడు. చివరికి ధోని అన్ని ఫార్మాట్లోనూ కప్పు కొట్టి చూపించాడు. ఈ ప్రాసెస్ లో ధోని ఎంతో మంది హేట్ ని సంపాదించాడు. తన సొంతమైన సీనియర్ క్రికెట్ ప్లేయర్స్ కూడా ధోనిని హేట్ చేయడం స్టార్ట్ చేశారు. అయినా ధోని తన గోల్ ని ఎప్పటికీ ఆపలేదు. ఆయన అనుకునేది ఒకటే, ఇండియా గెలవాలి. సో దానికోసం కృషి చేశాడు, చివరికి గెలిచాడు. ఈ వీడియోలో ఈ షార్ట్ స్టోరీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కూడా ఏదో గోల్ని సెట్ చేసుకోవాలి. ఆ గోల్ కోసం మనం పోరాడుతుంటే ఎంతో మంది మనల్ని హేట్ చేస్తారు. మనం అనుకున్న వాళ్ళే మనల్ని కిందకి తోసేస్తుంటారు. అయినా సరే మన గోల్ కోసం మనం ప్రతి నిమిషం పోరాడితే ఎలాగైనా సరే ధోని లెక్క మనం ప్రతి ఫార్మేట్లోనూ గెలవచ్చు అని చెప్పడం కోసమే ధోనిని హేట్ చేసే వాళ్ళ గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాము. ఈ వీడియో చూసాక మీ ఫీలింగ్ ఏంటో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.